విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి జనసేన 3 రోజుల సమావేశం ఉద్దేశం స్పష్టమైపోయింది. ఏంటి అంటే మనం 15 ఏళ్ల పాటు కలిసి ఉండాలి, అందుకు అనుగుణంగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానియకుండా ఉండాలి, వాళ్ళు అరాచకవాదులు, అందుకోసం మనం సర్దుకోవాలి అన్నటువంటిది పరోక్షంగా చెప్పుకొస్తున్నారు. అందులో భాగంగా జనసేన పార్టీ సాధించిన విజయం దేశ రాజకీయ చరిత్రలో మైలురాయి. నో సీట్ టు 1 సీట్, 1 సీట్ టు 100% స్ట్రైక్ రేట్ సాధించి కొత్త చరిత్రను లిఖించాం. జనసేన ప్రాంతీయ పార్టీ అయినా సైద్ధాంతికంగా బలమైన జాతీయవాదం కలిగిన పార్టీ. కులం, మతం, ప్రాంతం పేరుతో కొన్ని రోజులు మాత్రమే రాజకీయం చేయగలం. రాజకీయ పార్టీ నడపడానికి వేల కోట్ల డబ్బు, పేరు ప్రతిష్టలు కాదు, బలమైన భావజాలం, సైద్ధాంతిక బలం ఉన్న ఎవరైనా పార్టీ నడిపించవచ్చు అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. పార్టీ 7 మూల సిద్ధాంతాల వెనక ఎంతో మేధోమదనం జరిగింది. ఇది వినేవాళ్ళకి చాలా తేలిగ్గా అనిపించవచ్చు, కానీ అది కాచి వడపోసిన సారం. నా రాజకీయ జీవితంలో 15 ఏళ్ళు ఏ పదవి లేదు, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిపోయింది, పదవులు రాలేదని చాలామంది మాట్లాడుతున్నారు. పదవుల వ్యామోహంలో పడి మన మూలాలను మనం మర్చిపోతున్నాం. అంటే పదవులు వచ్చినా రాకపోయినా సర్దుకోండి, వచ్చిన రోజున వస్తుంది అన్నటువంటిది. అంటే కూటమి కారణంగా మాకు పదవులు రావట్లేదు అన్నటువంటి పాయింట్ని సర్దుకోండి. నేనే పదవి లేకుండా 15 ఏళ్ళు ఉండలేదు. ఆయన పార్టీ అధ్యక్షుడు, అంతకు మించిన పదవి ఇంకేం కావాలి? ఆయనే పార్టీ అధ్యక్షుడు కదా. 15 ఏళ్లలో ఆ పదవి అయితే ఎవరు తీయరు కదా. కాకపోతే ఆయన చెప్పేది మిగతా వాళ్ళని కన్విన్స్ చేసేటటువంటి ప్రయత్నంలో నుంచి వచ్చింది. అలాగే రాజకీయాల కోసం వ్యక్తిగత జీవితాన్ని ఫడంగా పెట్టాను. ఆయన వ్యక్తిగత జీవితం ఫడంగా పెట్టింది ఏమీ లేదు. ఆయన వివాహము, ఆయన జీవితము, ఆయన ప్రశాంతంగానే ఉన్నారు. అట్లాగే ఆయన సినిమాలు నడుస్తున్నాయి. అందులో ఫడంగా పెట్టింది ఏముంది? కుటుంబము హ్యాపీ, అటు చిరంజీవి గారు హ్యాపీ, నాగబాబు గారు హ్యాపీ. అందులో ఫడంగా పెట్టింది ఏంటి అన్నటువంటిది ఇక్కడ చర్చ కాదు. అది ఏంటంటే ఒక ఎమోషన్ క్రియేట్ చేసినప్పుడు నేను అన్నీ త్యాగం చేసేసాను మీకోసం అని చెప్పేటటువంటి ఒక ప్రయత్నం. చాలా స్ట్రాటజిక్గా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే పార్టీకి సైద్ధాంతిక బలం ఉంది, ఆర్థిక బలం, సమస్యల మీద పోరాడే బలం నేనే ఇవ్వాలి. ఇలా 3 అంచెల్లో పోరాటం చేస్తే కానీ పార్టీని ముందుకు నడపలేకపోయాను. జనసేన పార్టీ అంటేనే పోరాటాలకు స్ఫూర్తి. 4 గోడల మధ్య ఏం మాట్లాడతాం, బయట కూడా అలానే ముందుకు వెళ్తాం. ఆ రోజు ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో అయినా విశాఖలో అయినా అదే చేసి చూపించాను అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. ఇది తాజాగా పవన్ కళ్యాణ్ కీలకమైంది. అంటే 15 ఏళ్ళు మనం కలిసి ఉండక తప్పదు, సైద్ధాంతికంగా మనం ఎదిగేదాకా కూడా సిద్ధంగా ఉండండి అని హితబోధ చేస్తున్నారు.